తీరని దాహం లోకపు మోహం ఆత్మలో దాహం తీర్చెడి దైవమా తీరని దాహం లోకపు మోహం ఆత్మలో దాహం తీర్చెడి దైవమా జీవ ప్రవాహం పోయేను పాప హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరించి నిన్ను సేవింతురు భూరాజులందరూ నమస్కరించి నిన్ను సేవింతురు సార్వభౌముడా సర్వో స్తుతింతు నీ నామం ఎల్లవేళలా నీకేదైనా సాధ్యమే నీవేదైనా చేయగలవు నీవు కాదని చొప్పగాదని తిప్పగలవాడెవ్వడు
నామందు ప్రార్థించగానే విశ్వాస విజయం మాకు దయచేయు దేవా. నీ నామందు ప్రార్థించగానే విశ్వాస విజయం మాకు దయచేయు దేవా. నీ రక్షణను నరులకు చూపించు మా ప్రభువా. నీకు సాటి అయిన దేవుడు ఎవరున్నారు? గెలవు నీవు కార్యం చేయగాదని తిప్పగలవాడెవ్వడు? నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు. నీవు కార్యం చేయగాదని తిప్పగలవాడెవ్వడు? సార్వభౌముడా, సర్వోన్నతుడా, స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. సార్వభౌముడా, సర్వోన్నతుడా, స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. సభలో మరి గంగూరు సంఘస్థులు మరి కొయర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మాకు పాట ఎప్పుడు ఇస్తారని ఇస్తున్నాం. అయితే ముందు పెద్ద కొయర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు. దయచేసి మరి వారు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత చిన్న కొయర్స్ రెడీగా ఉండండి, మీకు ఇస్తున్నాం. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తం నీకిచ్చిన నీ త్యాగం మరువలేను.
తర్వాత కొయర్స్ దయచేసి మరి రండి. ఏలనా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా యేసయ్యా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. దయచేసి అందరూ దూరంగా ఉండవద్దు, చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. భయమేలనా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ యేసయ్యా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. దయచేసి అందరూ దూరంగా ఉండవద్దు, చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. భయమేలనా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా.
కన్నీళ్లు కార్చెను. నీకోసం దేవుడు ఏడుస్తున్నాడు. అన్నాళ్ళు ఏడిపిస్తావు. ఈ ఘోరమైన పాపి ఎదుట నీ ప్రేమ నిలిచి కన్నీళ్లు కార్చెను. నీ విలువంత కోల్పోతివే. దీనుడా నా పరిశుద్ధుడా, నీ విలువంత కోల్పోతివే. దీనుడా నా పరిశుద్ధుడా, నీ బలియాగమే నా ఆరాధన. నీ బలియాగమే అమే నీ ఆరాధన. నీ బలియాగమే నా ఆరాధన. ఆమె ఆమె నీ బలియాగమే నా ఆరాధన. నీ బలియాగమే నా ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ బలియాగమే నా ఆరాధన. నీ బలియాగమే నా ఆరాధన. యేసు నీ బలియాగమే నా ఆరాధన. నీ బలియాగమే నా ఆరాధన. నీ సొగసంతా కోల్పోతివే. నా ప్రియుడా నా ఉన్నతుడా, నీ బలియాగమే నా ఆరాధన. నీ ఎదుట నిలబడి కన్నీళ్లు కారుస్తున్న దేవునితో ఒక్క మాట చెప్పు. అయ్యా, నా గవినులు ఏవో నాకు తెలుసు, కానీ రాత్రి పరలోకపు గవిని అనుభవం దగ్గరికి నన్ను తీసుకొని వచ్చావు. కడ వరకు నేను నమ్మకంగా నిలబడి ధన్యత నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ తొలి రాత్రి మీ దీన సంఘం, మీ దీన సేవకులు చేసిన అమూల్యమైన బలమైన ప్రార్థనను బట్టే ఈ తొలి రాత్రి అనేక మంది బిడ్డలు, ప్రత్యేకించి యవ్వనస్తులు వాక్యము చేత పట్టబడి నీ కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకునే తీర్మానాన్ని కలుగు చేసినందుకు స్తోత్రాలయ్యా. ఒక మోసగాడు యాకోబుకే పరలోకపు గవిని అనుభవాన్ని ఇస్తావు నాయన. ఈ రాత్రి నీ సన్నిధిలో కూర్చున్నారయ్యా. ఈ రాత్రి నీ మాటలు విన్నారు ప్రభువా. ఈ రాత్రి నీ చేతుల్లోకి రావాలని ఇష్టపడ్డారు ప్రభువా. నైనా వీరికి కూడా పరలోకపు గవిని అనుభవాన్ని మీరు దాయిచ్చండి నాయన. నాయన నిలబడిన ప్రతి బిడ్డను మీరు కనికరించండి నాయన. నాయన ఇంకా మా ముందున్న 2 దినాలు అద్భుతంగా మీరు జరిగించండి. ఈ పరిచర్యను అభివృద్ధి పరచండి. అల్పుడనైనా అయోగ్యుడనైనా నన్ను కూడా నాయన మీరు కొద్దిసేపు మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరు నిలబెట్టుకుని వాడుకున్నందుకు మీ పాదాలకి వేవేల ముద్దులు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దయతో కూర్చుందాం. తదుపరి కార్యక్రమాన్ని మొదటి దినాన్ని దేవుడు తన కార్యాన్ని జయకరంగా జరిగించినందుకు మనం ఎంతో రుణస్థులం. ఇంకా మనం ముందున్నటువంటి 2 దినాలు కూడా జయకరంగా జరిగిస్తాడు. ఇది దేవుని యొక్క వాగ్దాన ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి 1973లో దేవుడు బయలుపరిచినటువంటి ఈ తారీఖుల్ని దైవదాసుని ఘనంగా వాడుకొని ప్రభునామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీరు ఎన్నటువంటి వాక్యము ద్వారా నా జీవితంలో అనుభవించినటువంటి సంగతి. అయ్యగారు 2 రోజులు మేము ఈ సేవలో ప్రభువును నాడుకుంది 7 రోజులు కూడి లేకుండా 5 పైసలు 3 పైసలు నేను 56లో రక్షించబడి
60 ఏళ్ళు సేవలో ప్రవేశపెట్టి నేను పడినటువంటి శ్రమ ఈరోజు ఈ వాక్యం ద్వారా నా శ్రమలన్నీ గుర్తు చేసుకుని దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించుకున్నాను. రోడ్డులో నూరుకున్నటువంటి పచ్చళ్ళు అన్నం ఆ రోడ్లు తిప్పుకొని తిని ఎన్నో కష్టాలు శ్రమలు నాలాగా అనిపించి నా సాక్ష్యాన్ని ఈరోజు అయ్యగారిలో నుంచి వినిపించినందుకు నేనెంతో దుఃఖపడ్డా. ఇది పడినటువంటి కష్టం చాలా భయంకరమైనటువంటి. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నమ్మకమైన దేవా, అబ్రహాముని హాము కాదు అబ్రాము నమ్మకమైన మనసు గలవాడి నీరి నీ ఏర్పాటు, నీ కృప, నీ దయ, నీ సంకల్పము చాలా గొప్పదయ్యా. తల్లి గర్భములో పుట్టినప్పుడే నీ ఏర్పాటు. ఏ రీతిగా అబ్రాము వాగ్దానము పొందినటువంటి వాగ్దానం, తన యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి తన బిడ్డలకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా 5 యొక్క గుమ్మముల ద్వారా మేము నేర్చుకుంది ఆఖరిది, నీవు ప్రేమించిన కుమారుని మానవాళి కొరకు బలియాగంగా అర్పించినటువంటి ఆ గుమ్మములో అంతము వరకు మేము కూడా శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా సహించి లోకం వైపు, ఎనుక జరిగిపోయిన వాటి వైపు మనసు పెట్టగా అపొస్తలుడైన పౌలు ఏ రీతిగా తాను పెట్టుకున్న గురి యొద్దకు ఎన్ని శ్రమలైన పరిగెత్తి పరుగును ముగించాడు, ఆ రీతిగా ఈ గొర్రెపిల్ల మహిమ సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు ఈ రీతిగా త్యాగం చేయటానికి, ఆఖరిగా చెప్పబడినటువంటి భార్య భర్తలు ఏ రీతిగా ఆమె పడినటువంటి శ్రమ కొదువైనది నెరవేర్చినటువంటి భర్త కూడా, తన కోరికను తీర్చినటువంటి దేవుడు, ఆయన నామానికి మహిమ కలుగునట్టుగా ఎన్న వాక్యము ద్వారా చెడిపోయిన మన మనసులను, పడిపోయిన నీ జీవితంలో శ్రమలో ఓర్పు కలిగి గురి యొద్దకు పరిగెత్తుటకు ఈరోజు ఎత్తబడిన వాక్యము దేవుడు అందరి హృదయాల్లో ముద్ర వేసి క్షణక్షణము ఈ గుమ్మాల గురించి ఆలోచించి అలాంటి అనుభవం కలిగి జీవించే శక్తి దాయిచి ఈరోజు చెప్పబడినటువంటి వాక్యమే కాదు, నీ దాసుని ఇంకా బలంగా వాడుకు. వారికి ఇచ్చిన బిడ్డలను వారి శాపరిచిని వారి తిరిగే ప్రదేశినప్పుడు మీరు తోడుకోండి. ఆయుష్యందు, ఆరోగ్యమందు కూడా మీరు కాపాడి ఇంకా నీ నామానికి ఘనమైనటువంటి మహిమ కలిగించుకున్న బిడ్డని బలపరచమని ఈరోజు ఈ కార్యము జరిగించిన నీ పాదాలకు నేను కూడా ఎంతో రుణస్తున్నాను. వర్షాలు ఆపావు, ఎన్నో కార్యాలు జరిగించావు నా ఎడల. మోషేని ఎలాగూ ఊరిక నిలబడి చూడమన్నావు. నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఈ మీటింగు అలాగే చూస్తుండగా జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. మొదటి రాత్రి కాదు, ఆఖరి వరకు నీ దాసులను, ఈ స్థలాన్ని, నీ కార్యములు, నువ్వు చేయబోయేటువంటి గొప్ప కార్యములకు మహిమ కలిగినట్టుగా ఈ స్థలములో ఏ మనుషుడికి కాదు, నీకే ఈ పని బలము చేత, శక్తి చేత, జ్ఞానము చేత, ధనము చేత కాదు కానీ ఆత్మచేత జరగబడినటువంటిది ప్రభు. నేను నమ్ముచు నీ నామానికి ఘనత మహిమ కలుగునట్లుగా మీరే మహిమ పొంది నీ ఆత్మతో నింపమని నీ దాసుని ఇన్న వారిని బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించబడి
యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి మన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సాధన ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఈ సేవకును జరగబోయేటువంటి కాలమునకును సంవత్సరమునకును ప్రభా నీ దాసునికి కుటుంబానికి నిరంతరము నీ కృప తోడయుండునుగాక. మీ అందరికీ వందనం.